साबिक वज़ीर टी हरीश राव ने कहा कि मरकज़ में बीजेपी हुकूमत की गलत पॉलिसी और तेलंगाना में कांग्रेस हुकूमत के लापरवाह रवैये ने रियासत के किसानों को शदीद मुश्किलात में डाल दिया है। उन्होंने कहा कि सैलाब से पहले ही परेशान हाल कपास के किसान अब कॉटन कॉरपोरेशन ऑफ इंडिया के तख्लीकी फैसलों से मजीद अजियत में मुब्तला हैं। उन्होंने कहा कि कपास के काश्तकारों को उनकी पैदावार पर अकल तरीन इमदादी कीमत भी नहीं मिल रही है। हरीश राव BRS के सीनियर कायदीन एस मधुसूदन चारी, ई दयाकर राव, टी राजैया, डी विनय भास्कर, सत्यावती राठौड़ और दीगर कायदीन के हमरा जिंगंग मिल्स की हड़ताल के पेश नज़र मंगल को एनुमाला मोला एग्रीकल्चर मार्केट का दौरा किया। उन्होंने किसानों से बातचीत करके उनके मसाइल की समाअत की। मीडिया से बात करते हुए उन्होंने कहा कि कपास की इमदादी कीमत 8,100 रुपये फी क्विंटल है, लेकिन CCI की पाबंदियों की वजह से किसान अपनी कपास 6,000 रुपये में निजी ताजिरों को बेचने पर मजबूर हैं, जबकि मरकज अपनी रियासती हुकूमतें खामोश हैं। उन्होंने कहा है कि वज़ीर आला रेवंत रेड्डी दिल्ली के साथ दौरे कर आए, मगर कभी भी मरकज से कपास के किसानों के मसाइल के हल का मुतालबा नहीं किया। जो वज़ीर आला खुद को वज़ीर आज़म नरेंद्र मोदी का करीबी दोस्त बताते हैं, वो किसानों के लिए मदद क्यों नहीं मांग सके। रेवंत रेड्डी ने जुबली ज़िमनी इंतखाब में कामयाबी के लिए बेजरिए रकम खर्च की, लेकिन कपास के किसानों को MSP देने में नाकाम रहे। हरीश राव ने कहा है कि बेवक्त बारिशों की वजह से फसल पैदावार में भारी कमी आई है, बेशतर फसलें तबाह हो चुकी हैं और किसान अपनी लागत भी वापस ना मिलने पर खुदकुशी कर रहे हैं। इसके बावजूद कांग्रेस हुकूमत खामोश तमाशाई बनी हुई है। रियासत में बीजेपी के अरकान पार्लियामेंट पर नुक्ताचीनी करते हुए हरीश राव ने कहा कि तेलंगाना में बीजेपी के 8 MPs किसानों के किसी मसले को नुमाया करने में नाकाम रहे हैं। BRS और इसके सरबराह के चंद्रशेखर राव पर तनकीद के सिवा बीजेपी अरकान ने कुछ नहीं किया। ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, BRS ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు.